మిషన్ వాత్సల్య పీఎం బాల సంరక్షణ యోజనకు సంబంధించి దేశంలోనే తొలి చెక్కును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమామణి అందుకున్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ప్రధాని ప్రకటించిన ఈ పథకం ద్వారా 10 లక్షల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సంబంధిత వ్యక్తులకు 23 ఏళ్లు నిండిన తర్వాత సొమ్మును అందిస్తారు. సుమామణి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. 19 ఏళ్ల వయసులో కరోనా రెండో దశలో తల్లిని కోల్పోయారు. అలా పీఎం కేర్ పథకానికి ఎంపికైన ఈమెకు ఇటీవల 23 ఏళ్లు నిండటంతో చెక్కును అందించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. పీఎం కేర్ 10 లక్షల చెక్కుతో పాటు దానికి వడ్డీగా వచ్చిన మరో 10 లక్షలు కలిపి 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ రోజు మన జిల్లాకి 23 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనకి 10 లక్షల రూపాయలు, అయితే ఆ 10 లక్షల రూపాయలకి వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆమె ఖర్చు పెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు ఆమెకి 20 లక్షల రూపాయలు మన ఎంపీ గారి చేతుల మీదుగా మనం అందజేయడం అనేది జరుగుతుంది. ఆమెకి 1.5 ఇయర్ డాటర్ ఉంది. ఆ డాటర్ పేరు మీదుగా 10 lakhs అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటుగా వేరొక 10 lakhs నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ని ఆమె సుకన్య పథకంలో, మళ్ళా ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకమే, అందులో ఆమె మంత్లీ జమ చేయబోతుంది. సో ఆ అమ్మాయికి మనం ఇచ్చిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలో ఉన్న బిడ్డకి కూడా ఖచ్చితమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వబోతుంది. నా 19 సంవత్సరాలప్పుడే నా కోవిడ్ లో నా తల్లిని కోల్పోయాను. 7th క్లాస్ లోనే మా తండ్రి గారిని కోల్పోయాను. కరోనా సెకండ్ వేవ్ లో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఉండగానే నన్ను బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసింది. మా చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ బొమ్మూరు ఏఎంసీలో చదువుతుంది. మా అమ్మ చనిపోవడంతో మా చదువు ఆగిపోయింది. అక్కడితోటే పీఎం కేర్ స్కీమ్ ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు. ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా దానికి వచ్చే ఇంట్రెస్ట్ మేము తీసుకోలేదు. నాకు వివాహం జరిగిన సంవత్సరానికి ఒక పాప పుట్టినా కానీ నా చదువు నేను ఆఫ్ చేయలేదు మధ్యలో. ఇప్పుడు బిఎస్సీ 4th ఇయర్ చదువుతున్నాను నేను. మా చెల్లికి GNM కంప్లీట్ అయింది. మా చెల్లి హైదరాబాద్ లో నర్సు కింద చేస్తుంది. నిజంగా మేము ఈ స్థితిలో, నేను కానీ మా చెల్లి కానీ ఈ స్థితిలో ఉండడానికి ఈ పీఎం కేర్ స్కీమ్ మాకు బాగా ఉపయోగపడింది. ఈ వచ్చిన డబ్బులు నా కూతురు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను. అలాగే దానికి వచ్చే ఇంట్రెస్ట్ సుకన్య పథకం కట్టి నా కూతురి చదువుకి, నా కూతురి వివాహానికి కూడా సరిపడగా నేను చూసుకుంటాను. దేశవ్యాప్తంగా 19 మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని ఇవాళ అందుకుంటున్నారు. మన రాష్ట్రం, మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ, తెలుగు వారులంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ, ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుమామణిని కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తనకు తెలియజేస్తున్నాను.